పెట్టేయాలి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని ఏ రకంగా పురోభివృద్ధి తీసుకెళ్ళాలి, అలాగే అన్ని వర్గాల వాళ్ళని కూడా కలుపుకుని ఎలా వెళ్ళాలనే దానికి ఒక గొప్ప గుణపాఠంగా ఈ ఎన్నికలు మనకు నిలబడతాయని నేను అనుకుంటున్నాను సార్. రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, మనకు ప్రధానంగా ఈ అంటే జిల్లాల వారీగా మనం ట్రెండ్స్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి తిరుపతి నుంచి గిరినాథ్ జాయిన్ అవుతున్నారు. గిరినాథ్, ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏంటి అక్కడ తిరుపతి సిచ్యువేషన్ అంతా, ముఖ్యంగా నగరికి సంబంధించి అందరి దృష్టి అక్కడే ఉంది, ఏంటి పరిస్థితి? అంటే చిత్తూరు జిల్లా అంటే మంత్రి రోజా ఆర్కే నగరిలో గెలుస్తుందా లేదా అంటూ కూడా గత వారం రోజులుగా కూడా సరే బెట్టింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఆమెకు టికెట్ రాదంటూ కూడా సరే పలు మీడియా సంస్థల్లో కూడా ప్రచారం జరిగింది. అదే విధంగా ప్రజలు కూడా అనుకున్న అనూహ్యంతరంలో ఆమెకు టికెట్ ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆమె గెలుస్తుందా ఓడుతుందా అంటూ కూడా సరే పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా సరే 3000 ఓట్ల ఆధిక్యంలో ప్రత్యర్థి అయినటువంటి గాలు బాను ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. వెనుకంజలో ఆ మంత్రి రోజా వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా మనం స్పష్టంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే. మరోపక్క కుప్పంలో భరత్ మీద గట్టి పోటీ. ఈసారి ఆ కుప్పంలో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని ఓటమి పాలు చేస్తామంటూ కూడా ఆ భరత్ చెప్తున్న పరిస్థితిలో కూడా సరే అవేమి అక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటిలాగే అక్కడ కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు లీడింగ్ లో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. గత 3 రౌండ్లో కూడా సరే చంద్రబాబు నాయుడు ముందు దూసుకెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే తిరుపతి సత్యవేడికి సంబంధించి అయితే అసెంబ్లీకి సంబంధించి కూడా ఫలితాలు ఇప్పటి వరకు కూడా వెలువడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎప్పుడు కూడా అంటూ ఏదైతే స్వామివారి సన్నిధి కావడంతో ఇక్కడ సెంటిమెంట్ గా కూడా సరే పెట్టుకుంటారు. అయితే ఇక్కడ నుంచి ఒక ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం కూడా జనాలు వేచి చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో నాని ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే కూడా. అదే విధంగా మొదట్లో ఏదైతే పొంగునూరుకి సంబంధించి 2 రౌండ్లకు కూడా సంబంధించి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అయితే పెద్దిరెడ్డి రామచంద్ర చల్లా రామచంద్ర యాదవ్ ఆ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మూడో రౌండ్కి వచ్చే కొంది కూడా పెద్దిరెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. తంబాలపల్లిలో కూడా అదే టీడీపీ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా నెల్లూరు చూసుకుంటే నెల్లూరు నియోజకవర్గంలో ఏదైతే నారాయణ ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లా కడప నియోజకవర్గానికి చూసుకుంటే కడప నియోజకవర్గంలో ఏదైతే అందరూ ఊహించినట్టుగా ఏదైతే రాజారెడ్డి ట్రెండ్ అక్కడ షర్మిల తీసుకోవస్తారని చెప్పుకున్నా. అయితే షర్మిల వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడ అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పులివెందులో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా మనకి చాలా స్పష్టంగా అయితే అవుతుంది. అందరి చూపు కూడా సరే మంత్రి రోజా అయినా ఉంది. అయితే మంత్రి రోజా అయితే గిరి నెల్లూరుకి సంబంధించిన అప్డేట్స్ ఏమని చెప్పగలరా? అదే నెల్లూరుకు సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా సరే ఎన్నికల ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా సరే గిరి మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడండి. నువ్వా నేనా అంటూ పోటీలో ఏదైతే మధ్యలో గురుమూర్తి కావచ్చు, అదే విధంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ సరే ముందు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ ఇద్దరు పోటాపోటీ పరిస్థితి కూడా తిరుపతి అసెంబ్లీ పరిధిలో కనిపిస్తుంది. మరోపక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ కి సంబంధించి అయితే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పార్లమెంట్ కి సంబంధించి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పలమనేరులో కూడా సరే అమర్నాథ్ రెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ గిరి. ఓకే, మనకు తునికి సంబంధించిన అప్డేట్ కనపడుతుంది. తునిలో మొత్తంగా దాదాపు 11,000 ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి కనపడతా ఉన్నారు. యనమల దివ్య ముందంజలో కనిపిస్తున్నారు. తాడిశెట్టి రాజాకు కేవలం 10,000 ఓట్లు కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా చెల్లిపోయిన వేణుగోపాల్ పై లీడ్ లో కనిపిస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే, ఒకసారి ఏదేమైనా మనం ఇప్పటి వరకు చూసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద చేంజ్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి టీడీపీ నేత అబ్దుల్ గఫూర్ గారు జాయిన్ అయ్యారు మనతో. గఫూర్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? టీడీపీకి భారీ ఎత్తున విజయం చేకూరే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, ఓకే, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సత్యమూర్తి గారు ఇవాళ టీడీపీ కూటమి